హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాల్టి క్లాస్‌లో అయితే మనము నిన్న లెంత్ వైస్ గురించి నేర్చుకున్నాం కదా! స్టిక్ ఫిగరు. ఇవాళ విడ్త్ వైస్ అండ్ టోటల్ స్టిక్ ఫిగర్‌ని ఎలా డ్రా చేయాలో చూద్దాము. సో, ఇక్కడ మనం విడ్త్ వైస్ మెజర్‌మెంట్స్ అనేవి తీసుకుంటే సరిపోతుందండి. దీనిలో వచ్చేసి నిన్న మనం లెంత్ వైస్ మెజర్‌మెంట్స్ తీసుకున్నాం కదా! వాటిని జస్ట్ నేను ఇక్కడ డాట్స్ రూపంలో అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ముందే పెట్టేశాను. ఎందుకంటే ముందు వీడియోలో మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను కాబట్టి. సో, ఇక్కడ మనం విడ్త్ వైస్ మెజర్‌మెంట్స్‌లో ఫస్ట్ ఫోర్ హెడ్‌కి ఎంత తీసుకోవాలి అంటే ఈచ్ సైడు 0.6 ఇంచెస్ తీసుకోవాలనమాట. అటు ఇటు బోత్ సైడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్‌కేమో 0.4 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! అంతవరకు. ఈచ్ సైడ్ కూడా 0.4 తీసుకోవాలి. రెండు సైడు మెజర్‌మెంట్స్ అనేవి ఈక్వల్‌గా ఉండాలి. అండ్ నెక్‌కేమో ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాము. మనము వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇవంతా గుర్తుంటాయండి. ఒకసారి వీడియో చూసేసి వదిలేసామంటే అసలకే గుర్తుండవు. 1, 2 సార్లు మనం పేపర్ మీద డ్రా చేస్తేనే మనకి పర్ఫెక్ట్‌గా గుర్తుంటాయన్నమాట. సో, నెక్‌కి హాఫ్ ఇంచు అండ్ తర్వాత బాడీకొచ్చేసి 0.4 అనమాట. 0.4 అయినా 1/4 అయినా ఒకటే, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. బాడీ, ఫేసు 2 కూడా కొంచెం సేమ్ ఈక్వల్‌గానే ఉంటాయి మెజర్‌మెంట్స్ అనేవి. అండ్ హిప్‌కేమంటే 1/2 ఇంచెస్ ఈచ్ సైడ్ అనమాట మనకి. సో, ఇక్కడొచ్చేసి మనకి నీ పాయింట్ ఎంతంటే 0.5 ఇంచెస్ ఈచ్ సైడ్. ఇంక కింద ఫీట్ దగ్గర రెండిటికి కూడా 0.4 కింద పైన 2 దగ్గరలో మనమైతే మెజర్ చేసుకోవాలి. సో, అదైతే ఫీట్ పాయింట్ అనమాట. ఇంకా కిందొచ్చేసి మనము ఫీట్ లాగా డ్రా చేసుకుంటే మనకు ఫీట్ అయితే వచ్చేస్తుందండి అది. సో, ఇవొచ్చేసి విడ్త్ వైజ్ మెజర్‌మెంట్స్ అండి. మీరు ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. లేదంటే అంతా కన్‌ఫ్యూజ్ అవుతది. ఎందుకంటే లెంత్ వైజ్, విడ్త్ వైజ్ 2 దేనికి ఎక్కడ అనేది మనం కన్‌ఫ్యూజ్ అవుతాము. ప్రాక్టీస్‌తోనే ఇవి మనకు బాగా గుర్తుంటాయి. సో, రాసున్నాం కాబట్టి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందని చెప్పేసి నేను వేరే పేపర్ మీద మీకు డాట్స్ రూపంలో మెజర్‌మెంట్స్ పెట్టేసి డ్రా చేస్తున్నాను. మనకెలా వస్తుంది అనేది. ఫోర్ హెడ్ నుంచి ఫేస్‌కి అండ్ నెక్ దగ్గర నుంచి బాడీకి, బాడీ దగ్గర నుంచి హిప్‌కి ఇలాగా ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి స్టిక్ ఫిగర్ అనేదైతే ఫామ్ అయిపోతుందండి. ఇలాంటివి నేర్చుకోవాలంటే నిజంగా పేషెన్స్ చాలా అవసరమే. ఒక్కసారే మనకు గుర్తుండిపోదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే గానీ బాగా అప్పుడు గానీ గుర్తుండవండి. సో, ఇలాగ చేసేసిన తర్వాత కింద ఫీట్ అనమాట. పాదాల్లాగా మనం డ్రా చేసుకుంటాము. అండ్ ఇదొచ్చేసి నెక్కు. హ్యాండ్స్‌కి ఫస్ట్ వచ్చేసి 1.4 తర్వాత కింద 3/4 మెజర్‌మెంట్స్‌తో అయితే హ్యాండ్స్ డ్రా చేయాలండి. కింద హ్యాండ్స్ లాగా మనం డ్రా చేసుకుంటే స్టిక్ ఫిగర్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇదండి కిడ్స్ స్టిక్ ఫిగర్ ఫుల్‌గా. రేపటి వీడియోలో మీకు అడల్ట్స్ స్టిక్ ఫిగర్ తోటి మీ ముందుకొచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.